హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి జొన్న రొట్టెలు తయారు చేసుకోవడం. జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది. జొన్న రొట్టెల్లో ఫైబర్, ప్రోటీన్స్ ఫుడ్ అనేవి చాలా ఉంటాయి. డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ జొన్న రొట్టెను తీసుకుంటే హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు జొన్న రొట్టెను తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, చాలా చక్కగా పొంగే జొన్న రొట్టెల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఈ జొన్న రొట్టెలు గట్టిగా వస్తున్నాయంటే మనం పిండి కలుపుకోవటంలో ఉంటుందండి. మనం పిండి కలపటం అంటే మనం కొలత సమానంగా తీసుకోవాలి. ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు వాటర్ తీసుకుంటే చాలా మెత్తగా ఉండే జొన్న రొట్టెల్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పిండిని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. రెండు సమానంగా ఉండాలి. మనకి రెండు సమానంగా ఉంటేనే జొన్న రొట్టెలు అనేవి మెత్తగా వస్తాయి, ఇరిగిపోకుండా వస్తాయి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్ నుంచి తీసుకున్న జొన్న పిండిని తీసుకుంటున్నాను అండి. ఏ బ్రాండ్ పిండినైనా తీసుకోవచ్చు. మనకి ఈ పిండి అనేది ఇలా మెత్తగా ఉండాలి, పట్టుకుంటే మెత్తగా ఉండాలి. గరుకు అనేది కనుక ఉంటే పిండిలోను ఒకసారి జల్లెడ పట్టుకుండి గరుకుని తీసేయాలి. గరుకుంటే జొన్న రొట్టెలు అనేవి ఇరిగిపోతాయి. అందు గురించని మనము గరుకు లేకోకుండా పిండిని తీసుకోవాలి. మనం గ్లాస్తో కొలత తీసుకుంటే పిండిని గ్లాస్ తోటి వాటర్ని తీసుకోవాలి. అప్పుడే మనకి జొన్న రొట్టెలు అనేవి చక్కగా వస్తాయి. ఈ కప్పు నిండా పిండిని వేసుకుండి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ కప్పు సైజు వచ్చి 1/2 kg. అలాగే ఒక కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి ఒక కప్పు వాటర్ని కళాయిలోకి వేసి వేడి చేసుకోవాలి. ఈ వాటరు ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడు సాల్ట్ని మరుగుతున్న వాటర్లోకి వేసుకుండి కలుపుకోవాలి చక్కగాను. మనం జొన్న రొట్టెల్లో సాల్ట్ వేసుకోకపోయినా కమ్మగా ఉంటాయండి, మన ఇష్టము. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండిని తీసుకుండేలాగా మరుగుతున్న వాటర్లోకి ఇలాగ వేసుకుండి మనం ఈ పిండిని కలుపుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పిండిని కలుపుకోకూడదు. మనకి పిండి అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా చక్కగా కలుపుకుండి 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుండి 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుండి పిండిని బౌల్లోకి తీసుకోవాలి. మనం మూత పెట్టుకోవటం వల్ల పిండి అనేది చాలా చక్కగా మెత్తగా అవుతుంది. ఇలాగా ఈ వేడి మీద ఉన్నప్పుడే మనం పిండిని స్మూత్గా కలుపుకోవాలి. చేయి కాలుతుంటుంది ఇప్పుడు మనకి, అయినా కూడా పిండిని స్మూత్గా కలుపుకుండి మూత పెట్టుకుండి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో కొద్ది ఎక్కువగా జొన్న పిండిని తీసుకుండి పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజు ఉన్న బౌల్ని తీసుకుండి కొద్దిగా వాటర్ని తీసుకుండి మెత్తని క్లాత్ ఒకటి తీసుకుండి ఈ బౌల్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా నాన్ స్టిక్ రేక్ అయితే మనకి జొన్న రొట్టెలు అనేవి కాల్చడానికి వీలవదండి. మనకి జొన్న రొట్టెలు పొంగవు. అందుకోసమని నాన్ స్టిక్ రేక్ కాకుండా రేక్ అనేది కొద్ది గరుకుగా ఉంటే, కొంచెం మందంగా గరుకుగా ఉంటే జొన్న రొట్టెలు కాల్చడానికి ఈజీ అవుతుంది. ఇలా రేకుని స్టవ్ మీద పెట్టుకుండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి ఈ రేకుని వేడి చేసుకోవాలి. రేకు వేడెక్కే లోపల పీట మీద కొద్ది ఎక్కువగా పిండిని వేసుకుండి ఇలాగా మనం ముందుగా ఉడకబెట్టుకున్న జొన్న పిండిని ఇలా కలుపుకుండి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుండి మిగిలిన పిండిని మూత పెట్టుకుండి పక్కన పెట్టుకోవాలి. మనం వెంటనే జొన్న రొట్టెలు తయారు చేసుకోవాలండి. పిండి అనేది గట్టి పడితే మనకు జొన్న రొట్టెలు అనేవి రావు. అందు గురించని మనం వెంటనే జొన్న రొట్టెలు తయారు చేసుకోవాలి. మనకి పిండి ముద్ద ఇలా రౌండ్గా చేసుకుంటున్నప్పుడు చేతికి అంటుకుంటుంటే కొద్దిగా వాటర్ని చేతిలోకి వేసుకుండి పిండిని ఇలాగా చేసుకోవాలి. ఇలాగ రౌండ్గా చేసుకున్న పిండి ముద్దని పీట మీద పెట్టి ఈ పిండి ముద్ద మీద కూడా కొద్దిగా పిండిని వేసుకుండి చపాతీ కర్రకు కూడా కొద్దిగా పిండిని ఇలా రాసుకుంటే మనకి పిండి అనేది చపాతీ కర్రకి అంటుకోకుండా మనం తొందరగా ఈజీగా చేసుకుంటాము. ఇలాగ చేసుకుంటుంటే మనకి జొన్న రొట్టె అనేది ఇలా చివర్లు ఇలా పగులుతుంటుంటాయి. ఇలా పగులుతుందంటే మనం స్పీడ్గా చేస్తే మనకి ఇలా చిట్లుతుందండి. ఇలా చిట్లితే పిండి కలుపుకోవడం మనకి జొన్న రొట్టె సరిగ్గా రాలేదు అనుకోకూడదు. మనకి రౌండ్గా కావాలనుకుంటే మనకి స్పీడ్గా చపాతీ కర్రతో చేసుకుంటే ఇలాగే చిట్లుతుంది. అందుకోసమని మీకు చూపిస్తున్నాను ఇలా చిట్లుతుందని. ఇలా చిట్లిన తర్వాత రౌండ్గా కావాలనుకుంటే ఇలా ఒక మూతని తీసుకుండి మనం రౌండ్గా కట్ చేసుకుంటే చక్కగా రౌండ్గా ఉండే జొన్న రొట్టెని చేసుకోవచ్చు.
ఇలాగా పిండిని తీసుకోండి. ఈ పిండిని పక్కన పెట్టేసుకోకూడదు. ఈ పిండి మనకి వెంటనే గట్టిపడిపోతుంది. ఇలా రౌండ్గా చుట్టుకుండి పిండిని పక్కన పెట్టుకోవాలి. చూడండి చక్కగా రౌండ్గా వచ్చింది. ఇలా రౌండ్గా వచ్చిన తర్వాత మనకి కొద్దిగా లావుగా అనిపిస్తే కనుక జొన్న రొట్టు ఒకసారి చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇలాగా మనకి ఎంత పలసగా ఉంటే అంత చక్కగా పొంగుతుంది జొన్న రొట్టె అనేది. చాలా ఈజీ అండి. మనం రాదు అనుకుంటాము, జొన్న రొట్టు ఇరిగిపోతుంది అలా అనుకుంటాము, అలా అవ్వదండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా వేడెక్కిన రేకుకి తడి క్లాత్తో ఒకసారి ఇలాగా తడిపి మనం జొన్న రొట్టెని వేసి కాల్చుకోవాలి. ప్రతిసారి ఇలాగే తడి క్లాత్తో తడిపి రేకుని జొన్న రొట్టెని కాల్చుకోవాలండి. ఇలా జొన్న రొట్టెని రేకు మీద వేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. జొన్న రొట్టె అనేది పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. చూడండి జొన్న రొట్టె చక్కగా పొంగింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. మనకి హై ఫ్లేమ్లో ఉంటేనే జొన్న రొట్టె అనేది పొంగుతుంది. ఇలా ఒకవైపున వేగిన తర్వాత మరొక వైపుకి షిఫ్ట్ చేసుకోండి. ఈ జొన్న రొట్టెని కాల్చుకోవాలి. మనకి ఈ జొన్న రొట్టెల్లో ఆయిల్ అనేది వేయట్లేదు కాబట్టి చాలా హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా మనం ఈ జొన్న రొట్టెలు తీసుకోవచ్చు. ఇలాగా కాల్చిన జొన్న రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ వేడి మీద ఉన్నప్పుడు ఇలా మూత పెట్టుకుంటే మనకు జొన్న రొట్టె అనేది అస్సలు గట్టిపడదండి. మరొక టైప్ చూపిస్తున్నాను నేను. చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని కూడా ఈ పిండిలోకి కలుపుకోండి. చాలా స్మూత్గా వచ్చేలాగా మనం తొందరగా చేసేసుకోవాలి జొన్న రొట్టెలు. లేదంటే పిండి గట్టిపడిపోతూ ఉంటుంది. మనం కొద్దిగా వాటర్ని గట్టిగా ఉందంటే కొద్దిగా వాటర్ని చల్లటి వాటర్ని కానీ లేదంటే గోరువెచ్చగా ఉండే వాటర్నైనా ఈ పిండిలోకి కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. స్మూత్గా కలుపుకోవాలి. మనం ఎక్కువసార్లు వాటర్ని వేస్తే జొన్న రొట్టెలు అనేవి సరిగ్గా రాదు. అందుకోసమనే తొందరగా జొన్న రొట్టెలను తయారు చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మనం మూత పెట్టుకోవాలి. లేదంటే గట్టిపడిపోతుంది పిండి అనేది. ఇలాగ పీట మీద కొద్ది ఎక్కువగానే పిండి వేసుకుంటాం వల్ల మనకి జొన్న రొట్టు తయారు చేసి తీసేటప్పుడు ఈజీ అవుతుంది. అందు గురించనే కొంచెం ఎక్కువ పిండిని వేసుకోండి. ఇలా పిండి ముద్ద మీద కూడా కొద్దిగా పిండిని వేసుకోండి. చేత్తో చక్కగా రౌండ్గా మనం ఒత్తుకోవచ్చండి. జొన్న రొట్టెని తయారు చేసుకోవచ్చు. మరొక చేతి ఇలాగా సైడ్లు సపోర్ట్ చేసుకుంటూ చెట్లు పోకోకుండా చక్కగా పెద్ద సైజులో మనం జొన్న రొట్టెని తయారు చేసుకోవచ్చు. చాలా పలసగాను. నేను ఇక్కడ చిన్న సైజు పిండి ముద్దను తీసుకున్నాను. అందుకోసం చిన్న సైజులోనే జొన్న రొట్టెలు వచ్చినవి. మనం కొంచెం పిండిని ఎక్కువ తీసుకుంటే పెద్ద సైజులో జొన్న రొట్టెలు వస్తాయి. మనం ఈ పీట నుంచి ఈజీగా రావటం కోసమని కొద్ది ఎక్కువ పిండిని వేసుకుంటే చక్కగా వస్తాయండి. అలా మీకు కనుక రాకపోతుంటే ఇరిగిపోతుంటే కనుక ఒక ఎడల్పాటి గరిటె సహాయంతో ఈ రొట్టెను కూడా తీసుకోవచ్చు. కానీ మనం పిండి ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఈజీగా తీసేయచ్చు. నేను ఇక్కడ ఇలాగే తీసేస్తున్నాను. చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి రేకుని తడి క్లాత్తో ఇలా తడపాలి. ఇలా తడిపిన తర్వాత మనము జొన్న రొట్టెని రేకు మీద వేసి కాల్చుకోవాలి. ఈ జొన్న రొట్టె రేకు మీద వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఈ జొన్న రొట్టు మనకి ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి ఇలాగా షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. మనకి ఇలా పొడిగా అనిపిస్తే కనుక ఇలా తడి క్లాత్తో తడుపుకుంటే మనకి చక్కగా వేగుతుందండి. తడుపుకోకపోయినా కూడా మనకి బాగానే వేగుతుంది. మనకి జొన్న రొట్టెలు అనేవి వేడి మీద ఉన్నప్పుడు తింటే చాలా కమ్మగా ఉంటాయి. మనకి ఇలా వేగినది మనం ప్లేట్లోకి తీసుకుందాం. మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకోవడం అనేది కంపల్సరీ చేయాలి. మూత పెట్టుకోకపోతే జొన్న రొట్టె అనేది గట్టిపడిపోతుంది. వేడి తగ్గిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు మనం మూత పెట్టుకోవటం వల్ల జొన్న రొట్టె అనేది అస్సలు గట్టిపడదు. ఇలాగా ప్లేట్లోకి తీసుకోండి, మూత పెట్టుకోవాలి. మరొక టైప్ చూపిస్తున్నానండి. చాలా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇలా కూడాను ఇలా పిండి ముద్దని పీట మీద పెట్టి కొంచెం పిండి పీట మీద కొద్ది ఎక్కువ వేసుకోండి. ఇలా స్మూత్గా చేసుకోవాలి. కర్రతోటి మనం ఇలా స్మూత్గా చేసుకుంటే చివర్లని దశలు చిట్లవండి. చాలా పెద్ద సైజులో మనం జొన్న రొట్టెని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న జొన్న రొట్టెని ఇలాగ ఒకసారి రేకుని కంపల్సరీ తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకోండి. ఈ రేకు మీద వేసి మనం కాల్చుకోవాలి. చక్కగా ఇలా పొంగిన తర్వాత మనకి పొడిగా అనిపిస్తేనే తడి క్లాత్తో
తడుపుకోవాలి, లేదంటే తడుపుకోకపోయినా పర్వాలేదు. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి షిఫ్ట్ చేసుకోండి. ఈ జొన్న రొట్టెని కాల్చుకోవాలి. ఇలాగా రెడీ అయిన తర్వాత ఈ జొన్న రొట్టెని ప్లేట్లోకి తీసుకుండి మూత పెట్టుకోవాలండి. చూడండి, రెడీ అయిపోయినాయి. మనం ఎంతో ఈజీగా జొన్న రొట్టెలను తయారు చేసుకున్నాము. మనకి ఈ పిండికి ఇన్ని జొన్న రొట్టెలు వచ్చినవి. చాలా స్మూత్గా, చాలా మెత్తగా వచ్చినాయండి. చాలా చక్కగా పొంగినవి. ఎలా వచ్చిందనేది ఒక జొన్న రొట్టెని చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా మెత్తగా ఉన్నాయో. అంతేనండి, జొన్న రొట్టెలు ఎంతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలా పులుసుగా ఉండే కర్రీలోకి అయితే జొన్న రొట్టెలు చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా కమ్మగా ఉంటాయి. వెంటనే తినేస్తే చాలా కమ్మగా ఉంటాయి. జొన్న రొట్టెలు రెడీ. థ్యాంక్ యూ.